18 తారీఖు చంపేసిండు. ఎట్లా ఉంచుడు కథ, ఏం కథ, ఏం లక్షణము, ఎట్లా చంపిండంటే క్రైమ్ వెబ్ సిరీస్లు చూసినంట. ఇన్స్టాగ్రాములు వానికి ఎప్పుడు ఫోనేనంట. ఇక వెబ్ సిరీస్ చూసి కత్తి తీసుకొని పోయి ఏడగొన్నాడో తెలియదు కానీ బయట కొన్నాడంట. ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కు, ఆ బాల్కనీ నుంచి ఈ బాల్కనీకి దుంకేసిండు అంతే సింపుల్గా. ఇట్లా 1-2 అడుగులు ఉంటుంది అంతే ఆ బిల్డింగ్కు దానికి మధ్యలో. ఎంత ఘోరం, ఏం కథ, ఏం లక్షణం. ఇంకా విచిత్రం ఏంది తెలుసా, వీడు 18 తారీఖు చంపితే నిన్న బయటపడ్డది 5 రోజులు ముప్పు తిప్పాలు పెట్టిండు పోలీసు వాళ్ళని. ఇంకా తమాషా ఏంటంటే, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే లాస్ట్కి ఏం వచ్చినాయంటే వార్తలు, తండ్రే చంపిండేమో అనే వరకు వచ్చినాయి వార్తలు. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఎంత శోకం, ఎంత బాధ. వాడు బ్యాట్ కొనుక్కొనికే ఆడ పోయి దొంగతనం చేయాలన్నారు. సిగ్గులేనోడా. ఎర్రగడ్డకు వస్తే నువ్వు లేవు, పైసలు లేవు, 50 రూపాయలు తర్వాత ఇస్తా అంటే కూడా వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎంత దారుణం, ఎంత ఘోరం. ఇక్కడ అందరిది తప్పే ఉంది అన్నట్లు అనిపిస్తూ ఉంది. సమాజం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, ఫోన్లు వచ్చినాయి. 10వ తరగతి పిల్లవాడు కాదు 6వ తరగతి పిల్లవాడి దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి. ఇక విచ్చలవిడిగా అయిపోయింది సమాజం. అట్లా ఉంది పరిస్థితి. ఏం కథ, దారుణమైన ఘోరం ఇది, నిజంగా చాలా ఘోరం. ఇక ఇది అటు ఉంచితే స్పీకర్ గడ్డం ప్రసాద్ 5 ఎమ్మెల్యే